నేడు మరోసారి ఇరు పక్షాలతో ఫిలిం ఛాంబర్ సమావేశం కానుంది. ఉదయం నిర్మాతలు, సాయంత్రం ఫెడరేషన్తో ఛాంబర్తో భేటీ కానుంది. నిన్న 3 గంటల పాటు సాగినటువంటి ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ చర్చలు సాగాయి. ఇక కార్మికులకు పర్సెంటేజ్ విషయంలో నిర్మాతలు హామీ ఇచ్చారు. ఈ సాయంత్రానికి వివాదం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు మరోసారి ఇరుపక్షాలతో ఫిలిం ఛాంబర్ సమావేశం కానుంది. ఉదయం నిర్మాతలు, సాయంత్రం ఫెడరేషన్తో ఛాంబర్ భేటీ కానుంది. నిన్న 3 గంటల పాటు సాగినటువంటి ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ చర్చలు సాగాయి. కార్మికులకు పర్సెంటేజ్ విషయంలో నిర్మాతలు హామీ ఇచ్చారు. ఈ సాయంత్రానికి వివాదం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. నిన్న 3 గంటల పాటు సాగినటువంటి ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ చర్చలు సాగాయి. ఇక కార్మికులకు పర్సెంటేజ్ విషయంలో నిర్మాతలు హామీ ఇచ్చారు. సాయంత్రానికి వివాదం కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి. దాదాపుగా 15 రోజుల పైగా నుండి కూడా ఈ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. అలాగే దీనికి సంబంధించి కూడా మూవీ షూటింగ్స్ కూడా నిలిచిపోయాయి. దీనిపైన నిర్మాతలు అలాగే ఫెడరేషన్ సంఘాల నాయకులు కూడా వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. దీనిపైన ఈరోజు కొలిక్కి వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? సాయి, ఈరోజు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ కి అలాగే ఫిలిం ఛాంబర్ కి అంటే ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ చేస్తున్నటువంటి సమ్మె 17వ రోజుకి చేరింది. ఈ 17 రోజులుగా షూటింగ్స్ దాదాపు ఆగిపోయాయి. సినిమాలన్నీ అంటే హోల్డ్ పడిపోయాయి. రిలీజ్ డేట్స్ కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సో ఫిలిం ఛాంబర్ రంగంలోకి దిగేసింది. ఆల్రెడీ ఇప్పటికే మనం గమనిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇట్లా కందులు దుర్గేష్ గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ రంగంలోకి దిగేసి ఈ సంవత్సరం కొలిక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. నిన్న 16వ రోజు చూస్తే ఫిలిం ఛాంబర్ లో ఫెడరేషన్ వాళ్ళతో దాదాపు 3 గంటల పైగానే చర్చలు కొనసాగాయి. ఆ చర్చల ప్రకారము ఫెడరేషన్ నాయకులు చెప్పింది ఒకటే, ఈ రోజు దాదాపు ఫైనల్ అయిపోతుంది అన్నారు. నిర్మాతలు పెట్టినటువంటి 4 కండిషన్స్ లో వాళ్ళకు 2 కండిషన్స్ మీద ఎక్కువ తర్జన జరుగుతున్నాయి. అది వచ్చి సెకండ్ సండే హాలిడేస్ కి సంబంధించినటువంటి పేమెంట్, అప్పుడు మాత్రం మేము ఇస్తామని చెప్పారు డబుల్ పేమెంట్. మిగతా సండేస్, రిమైనింగ్ హాలిడేస్ కి సంబంధించినటువంటి పేమెంట్స్ కి సంబంధించి ఫెడరేషన్ నాయకులు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అదొకటి చూస్తున్నారు. ఇంకొకటి వచ్చేసి అంటే ఈ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వీళ్ళు ఒప్పుకోవడం కాకుండా ఈ కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉంటారో ఈ సినీ కార్మికులు వీళ్ళందరితోనూ కూడా వీళ్ళు మాట్లాడాల్సి ఉంటుంది. ఇలా మాట్లాడే ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే కానీ వీళ్ళు కూడా ప్రామిస్ చేయలేరు. సో ఇలా అంటే దీన్ని ఒప్పుకోవడం వల్ల వీళ్ళకి వచ్చేటువంటి సమస్యలు ఏంటి అనే దాని గురించి కూడా నిన్న ఎఫ్డిసి చైర్మన్ దిల్రాజు గారు కూడా మీటింగ్ లో పాల్గొన్నారు. ప్రతినిధులు అందరూ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఏంటి ఇష్యూ, ఏంటి, ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఈ 2 కండిషన్స్ ఏదైతే ఉందో పేమెంట్ కి సంబంధించి దీన్ని నిర్మాతలు దాన్ని ఒప్పుకుంటేనే మేము చూస్తామని చెప్పి నిర్మాతలు అంటుంటే, ఒప్పుకోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంటనే దాని గురించి ఫెడరేషన్ సభ్యులు వచ్చేసి మొత్తం జిల్లాకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన మొత్తం నోట్ చేసుకునేసి నేను నిర్మాతలతో రేపు మాట్లాడతానన్నారు. అన్నట్టుగా ఇప్పుడు 13 గంటలకు ఈ రోజు ఛాంబర్ లో మరోసారి నిర్మాతలతో ఎఫ్డిసి చైర్మన్ దిల్రాజు, అలాగే ఫిలిం ఛాంబర్ నుంచి ప్రెసిడెంట్ భరత్ భూషణ్, సెక్రటరీ దామోదర్ ప్రసాద్ ఇద్దరు మాట్లాడబోతున్నారు. ఈ మీటింగ్ ముగిసిన తర్వాత, అంటే నిర్మాతలతో మీటింగ్ ముగిసిన తర్వాత మళ్ళా 4 గంటలకి అంటే నిర్మాతలు ఏం నిర్ణయం చెప్పారు ఫైనల్ గా, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు అనే దానిపైన మరొకసారి 4 గంటలకి ఫెడరేషన్ వాళ్ళతో ఛాంబర్ చర్చలు జరుపుతుంది. ఈ రోజు దాదాపు ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి నిన్న ఫెడరేషన్ వాళ్ళు అన్నారు. మరి చూడాల్సింది సాయి, ఈ రోజు ఏమవుతుంది అనేది అందరిలో ఉత్కంఠత అయితే రేపుతుంది.
దాదాపుగా చూసుకున్నట్టయితే మీరు అన్నట్టుగా 17 రోజుల నుండి కూడా ఈ యొక్క సినీ కార్మికులకు సంబంధించి కూడా వేతనాలు పెంచాలని 30% ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఇది ఎంతవరకు అమలయ్యే అవకాశం ఏమైనా కనిపించే అవకాశం ఉందా? అంటే 30% అని వాళ్ళు అన్నారు, కానీ నిర్మాతలు అయితే 30% ఖచ్చితంగా పెంచలేరు. ఎందుకంటే బడ్జెట్ వైజ్ గా చూస్తే చాలా ఇబ్బందులు అయితే వచ్చేస్తాయి. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే అప్ టు 2000 అంటే 2000 డైలీ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు అయితే 3 years కలిపి 25% హైక్ చేస్తామని చెప్పారు. అలాగే 2000 నుంచి 5000 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇయర్లీ 5% తప్పన 3 ఏళ్ళకి కలిసి 15% హైక్ చేస్తామని చెప్పారు. కాకపోతే వీళ్ళు 4 అదే ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ ఒకటి, సెకండ్ సండే హాలిడేస్, ఇంకా కార్డు లేకపోయినా ఎవరైనా యూనియన్ సభ్యులను తీసుకొని అంటే యూనియన్ లో మెంబర్స్ కాకుండా వాళ్ళతో పని చేయించుకుంటాము, ఇట్లా కొన్ని కండిషన్స్ పెట్టారనమాట. అదే రేషియో గురించి మేము పాటించాము, మాకు నచ్చినంత మేము వర్క్ చేయించుకుంటాము. ఈ 4 కండిషన్స్ మీద దీంట్లో ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ ఒకటి, సెకండ్ సండే, ఈ రెండింటికి సంబంధించిన ఈ డిమాండ్ల మీద ఫెడరేషన్ నాయకులు కాస్త ఇబ్బందిగా మారింది. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంటే ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ అంటే ఒకప్పుడు 6 to 6 ఉండేది, దీన్ని 6 to 6 కాకుండా 9 to 9 కూడా చేయాలి. అంటే ఒక్కొక్కసారి నిర్మాత 9 to 9 చేస్తాము అని చెప్తున్నారు. మామూలుగా 6 దాటి ఈవినింగ్ 6 దాటి డబుల్ పేమెంట్ ఇవ్వాలి కార్మికులకి. ఇక మేము అలా ఇవ్వమనేది వీళ్ళ వాదన. సో మరి చూడాల్సి ఉంటుంది సాయి దీనిపైన. అంటే ఈ పాయింట్ మారింది. రైట్, థ్యాంక్ యూ మోహన్.